ధ్యానించుకుందాం పిల్లలు. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్యాంశమైన దేవాని వాక్య ధ్యానంలోకి వచ్చి ఉండగా, ఎన్నిక లేని వాడిని దైవదాస్యతగా నిలబడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. నీ పరిశుద్ధాత్మను కుమరించిన కేవలము పరిశుద్ధాత్మనికి స్వరమిచ్చినవాడిగానే దేవా నన్ను నిలబెట్టుకోమని దేవా వాక్యముతో నాతో మాతో మాట్లాడి నాయన మమ్మల్ని అందరినీ నాయన ఈ స్థలం నుంచి నాయన మీరు బలపరిచి స్థిరపరిచి మమ్మల్ని పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి దావీదు రాసిన కీర్తన ఉన్న 32వ కీర్తన యొక్క పుస్తకాన్ని మరి దావీదు రాశాడంటారు. చాలామంది రాశారు. పోయిన వారం కూడా చెప్పారు. దావీదు రాశాడు, కోరవ కుమారులు రాశాడు, ఆసాపు రాశాడు, ఆ తర్వాత సొలొమోను కొన్ని రాశాడు, హెజికియా రాశాడు. మరి పిల్లరా కొన్ని కీర్తనలు అయితే ఎవరు రాశారో తెలియని సందర్భాలు, కీర్తనలన్నీ కూడా ఒక జాగల మరి క్రోడీకరించి ఒక జాగల ఉంచబడి ఉన్నాయి. మరి ఎక్కువ శాతము దావీదు రాశాడు కాబట్టి దావీదు కీర్తనలుగా మరి పేరు పొందినట్టుగా చూస్తాం. 32వ కీర్తన మాత్రం ఖచ్చితంగా దావీదే రాస్తాడు. ఈ 32వ కీర్తన 51వ కీర్తన చూసినప్పుడు దీనికి ఒక ప్రత్యేకత ఉంది. దావీదు తను పాప స్థితిలో పడిపోయినప్పుడు మరి రాసిన కీర్తన పిల్లరా. బెత్షెబా విషయంలో దావీదు పడిపోయి చెడిపోయిన స్థితిలో దేవుని సన్నిధిలో గోచాడుతూ పాప క్షమాపణ కొరకు ప్రార్థన చేస్తున్న సందర్భంలో రాసిన 2 కీర్తనలు కూడా ఆ సందర్భంలో రాసినాయి. మరి దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు మరి నిజంగానే ఈ లెంట్ మాసంలో ఇది చాలా అవసరమైంది ఇప్పుడు. ఎందుకంటే పిల్లరా ఈ లెంట్ మాసము కూడా మనకు పశ్చాత్తాప మరి మాసముగా ఉంది కాబట్టి మనమందరము కూడా దేవుని సన్నిధిలో మరి మనము చేసిన తప్పిదములకు, జీవించిన విధానమునకు, దేవుని వ్యతిరేకమైన జీవిత విధానమునకు పశ్చాత్తాపడి దేవుని సన్నిధిలో పాప క్షమాపణ పొందుకొనవలసిన ఉంటాం. కాబట్టి ఈ యొక్క సందర్భానికి ఇది ప్రత్యేకంగా సూట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. దేవుని వాక్యభావంలో చూసినప్పుడు, ఈ అధ్యాయంలో చూసినప్పుడు మరి కన్ఫెషన్ గురించి రాస్తాడు. మరి దేవుని వాక్యభావంలో చూసినప్పుడు మరి ఒప్పుకోవడం గురించి రాస్తాడు. ఒప్పుకునే విషయంలో దావీదు రాస్తాడు కన్ఫెషన్. ఎందుకంటే కన్ఫెషన్ లీడ్స్ టు ఫర్గివ్నెస్. నిజంగా ఒకవేళ నువ్వు పాపము క్షమించబడాలంటే దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సిన వారు వింటున్నాము. కాబట్టి ఒప్పుకున్నవాడు దేవుని సన్నిధిలో పాప క్షమాపణ పొందుకుంటాడు. కాబట్టి కన్ఫెషన్ లీడ్స్ టు ది ఫర్గివ్నెస్ ఆఫ్ ది సిన్. పాప క్షమాపణ పొందిన వాడికి నిజంగా దేవుడు ఇచ్చే గొప్ప విడుదల ఏదంటే దేవుని వాక్యభావం చూసినప్పుడు ఆ గిల్ట్ ఏదైతే ఉందో ఆ గిల్ట్ను మనము గిల్ట్ నుంచి బయటపడతాము. అలాగే దేవుని యొక్క సమాధానము, సంతోషము, నిత్య జీవము యొక్క ఆనందము మన హృదయములో ఉంటుందని దేవుని వాక్యము తెలియజేస్తుంది. మరి గత వారంలో కొన్ని విషయాలను ధ్యానించాం. 2 విషయాలు, 2 ప్రాముఖ్యంగా 4 వచనాలు ధ్యానించాం. మొదటి 2 వచనాలు చూసినప్పుడు అక్కడ దేవుని అవసరతను వచ్చి రాస్తాడు దావీదు. చూసినప్పుడు సాధారణ కీర్తన మరి ఆయన పాప క్షమాపణ కొరకు మాట్లాడుతున్నప్పుడు పాప క్షమాపణ గురించి రాయాలి. కానీ పాప క్షమాపణ మరి ఎందుకు దేవుని గురించి రాస్తున్నట్టే పాప క్షమాపణ కేవలము దేవుని వల్లే సాధ్యము. ఏ వ్యక్తి తనకు తానుగా చేసుకోలేంది కాబట్టి దేవుని అవసరత ఉన్నది కాబట్టి దేవుడు మాత్రమే నాకు ఈ యొక్క పాప విమోచన కలగ చేయదన్న విషయాన్ని ఈ 2 వచనాల్లో కీర్తనకారుడు రాస్తున్నట్టుగా చూస్తాం. పోయిన వారము 40 నిమిషాల పాటు ధ్యానించి అందులోకి నేను వెళ్ళను, కానీ జస్ట్ దాన్ని ఒక సమరైజ్ చేస్తూ ముందుకెళ్తాను. మొదటి వచనంలో గమనించినప్పుడు ధన్యతను గురించి రాస్తాడు. చాలాసార్లు విశ్వాసము ధన్యత అంటే ఏదో కలిగి ఉండడము, ఏదో పొజిషన్ ఉండడము, ఏదో సుఖ సంతోషాలతో తేలిపోవడాన్ని ధన్యత అనుకుంటారు. కానీ ఇక్కడ కీర్తనకారుడు ఒక భిన్నమైన ధన్యతను గురించి రాస్తాడు. ఆత్మ సంబంధమైన ధన్యతను గురించి రాస్తాడు. ఏంటా ధన్యత అని ఒకవేళ కంటే దేవుని వాక్యభాగంలో చూస్తే ఎవరైతే పాప క్షమాపణ పొంది ఉన్నారో వారు ధన్యులు అంటారు. హల్లెలూయా. ఇక్కడ పాప క్షమాపణ పొందిన వాడే పరలోకాన్ని వెళ్తాడు. వితౌట్ ఫర్గివ్నెస్ వీ కెనాట్ గో టు ది హెవెన్. ఆ పరలోక రాజ్యములో క్షమించబడాలంటే మన పాపాలు క్షమించబడాలి. కాబట్టి అందులో వెళ్ళాలంటే వీ హ్యావ్ టు బీ ఫర్గివెన్. ఇక్కడ మనం ఈ భూమి మీద ఈ జీవితంలో మన పాప క్షమాపణ పొందుకున్నప్పుడే వెళ్తాం. కాబట్టి అందుకే అంటే పాప బ్లెస్ ఆర్ దోస్ హూ హావ్ బీన్ ఫర్గివెన్ అంటాడు.
దేవుని వాక్యమానంలో చూసినప్పుడు నిజంగా చక్కని మాటలు మాట్లాడతాడు. ఆ బ్లెస్సింగ్స్ విషయంలో అంటాడు, ఎవరైతే ధన్యులు అంటే ఎవరైతే పాప క్షమాపణ పొందారో వారు ధన్యులు అంటాడు. ఎలా పొందారు పాప క్షమాపణ అంటే కూడా వారి యొక్క పాపములు కప్పబడ్డాయి అంటాడు. యేసు రక్తంలో కప్పబడి, యేసు రక్తము ప్రతి పాపమును కడిగరు. దే హావ్ బీన్ కవర్డ్ ఇన్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు శిలువ రక్తంలో కప్పబడ్డ వారందరూ కూడా ధన్యులని అక్కడ చెప్తున్నాడు. దాని యొక్క మూలం అక్కడ రాస్తాడు మొదటి వచనంలో చూసినప్పుడు. రెండవ వచనంలోకి వస్తే దేవుని వాక్యంలో చూసినప్పుడు ఇక్కడ అంటాడు, దేవుని వాక్యంలో ఇంకో ధన్యత రాస్తాడు. ఇంకో ధన్యత కూడా పాపము సంబంధించిన ధన్యతని రాస్తాడు. ఏంటంటే ఎవరి పాపరాధములు క్షమించబడ్డాడు. బ్లెస్డ్ ఇస్ ది వన్ గాడ్ డస్ నాట్ ఇన్పుట్ అనే విషయాన్ని గురించి మనం ధ్యానించాం. దేవుడు వారి మీద పాపములు మోపక అంటాడు, వారి మీద పాపం. దేవుడు పాపం వేయడమేంటి అని చూస్తే కనుక అంటే మన అపరాధములు మన మీద ఉండకుండా కొరింథీయుల నుంచి ధ్యానించాం కదా. వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తు సహా లోకమును తనతో తానే సమాధానపరుచుకున్నాడంట. సమాధానకర్త అయిన దేవుడు లోకమును క్రీస్తు ద్వారా, క్రీస్తు రక్తము ద్వారా, శిలువ కార్యము ద్వారా సమాధానపరుచుకుంటున్నాడు. కాబట్టి ఆ ఇన్పుట్ ఏదైతే ఉందో మనలోంచి తీసేసి యేసయ్య మీదకి వెళ్ళిపోయింది. ఆయన నీతిని మనకి ఇచ్చాడు అన్న విషయాన్ని రాస్తాడు. ఇంకా ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు అంటాడు. బ్లెస్డ్ ఈజ్ ద పర్సన్ హూ డోంట్ హ్యావ్ ది టూ మైండ్స్. ఇటు అటు కాకుండా దేవుణ్ణి పట్టుకొని జీవించేవాడు అన్న విషయాన్ని ధ్యానించాం. రెండో విషయంలోకి వచ్చినప్పుడు, రెండో అంశంలో పిల్లలు చూసినప్పుడు ఇక్కడ మనము చక్కని మాటలు ధ్యానించాం. దావీదు వెన్ ఐ కెప్ట్ సైలెంట్ అంటాడు. నాన్ కన్ఫెషన్ గురించి మాట్లాడాడు. దావీదు ఏ పాపని క్షమాపణ అయితే దేవుని సన్నిధిలో ఒప్పుకుంటూ వస్తాడో, ఆయన ఒక తప్పిదం చేశాడంటే ఈ డిడ్ నాట్ కన్ఫెస్ హిస్ సిన్. పిల్లరా, కన్ఫెషన్కు ముందున్న పీరియడ్ని గురించి రాస్తాడు. ఆ కన్ఫెషన్ ముందున్న ఆ సమయంలో మనం జనరల్గా చేసే ఆ తప్పును దావీదు కూడా చేస్తున్నాడు. ఆయన కూడా మానవుడే కాబట్టి ఆయన చేసినది వెన్ ఐ కెప్ట్ సైలెన్స్ అన్నారు. నాన్ కన్ఫెషన్ జరిగినప్పుడు ఏం జరుగుతున్న విషయాలు అక్కడ దావీదు రాస్తుండగా చూస్తాం. దేవుని వాక్యం మనం చూసినప్పుడు అంటాడు కదా, అంటాడు నా ఎముకల్లో క్షీణించాడు అంటాడు. దేర్ ఇస్ సంథింగ్ going wrong in my body, in my life అంటాడు. నా జీవితంలో సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్ బికాస్ ఐ డి నాట్ కన్ఫెస్ ఇనఫ్. దేవుని సన్నిధిలో ఆ పాపములు ఒప్పుకోలేదు కాబట్టి నా జీవితంలో అది జరుగుతుంది అంటాడు. ఇంకో అంటాడు యువర్ హ్యాండ్ వాస్ హెవీ, నీ చేయి నా మీద బరువుగా ఉందంటాడు కదమ్మా. ఎందుకంటే దేవుని యొక్క ఆ యొక్క గిల్ట్ ఆ చేయి పడ్డప్పుడు దేవుడు ఒక కాన్షియస్ పెట్టాడు కదమ్మా మనుషులు కదమ్మా. మన ఊరందరికీ మనం అన్నీ చేస్తాం, అన్నీ కరెక్ట్ చెప్పొచ్చు, కానీ మనకు మనం చెప్పుకోగలుగుతామా? ఒక తప్పును ఎప్పుడు ట్రై చేశారా? ఎప్పుడండి చాలాసార్లు ట్రై చేసి ఉంటాం కదా మనం కన్విన్స్ చేయడానికి. తప్పు చేస్తాం కానీ దాన్ని కన్విన్స్ చేయడానికి దానికి రీజన్ చెప్తుంది. ఇలా కాదు, ఇట్లా ఎందుకు చేసినా ఇది లేకపోతే చేయకపోతుంది. దిస్ ఈస్ ది రీజన్ వీ వాంట్ టు కన్విన్స్ అవర్ సెల్ఫ్. వీ కెన్ కన్విన్స్ ఎవ్రీ వన్ బట్ నాట్ అవర్ సెల్ఫ్ కదా కదమ్మా. కొరింథీయులు అంటాడు అందుకని మనిషికి తప్ప ఇంకెవడే తెలుసు అంటాడు. మనసు మనది మనకే తెలుసు కానీ ఇంకోరికి తెలియదు. నా మనసులో ఏమైంది మీకు తెలియదు, మీ మనసులో ఉంది నాకేం తెలియదు కదా. అందుకే దేవుని వాక్యభావం చేసినప్పుడు దేవుడు ఆ యొక్క అంతరంగంలో ఒక పురుషుని పెట్టాడు, అంతరంగంలో ఒక ఆత్మను పెట్టాడు. యూ కెనాట్ సే ఎనీథింగ్ రాంగ్ విత్ దట్ పర్సన్. ఈ నోస్ ఎవ్రీ థాట్స్ ఆఫ్ అస్. మన యొక్క ఊహ పుట్టక ముందే ఈ నోస్ ఎవ్రీథింగ్. దేవుని వాక్యభావం చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు చక్కని మాటలు రాస్తాడు. అంటాడు కదా నా జీవితం గురించి రాసినప్పుడు దావీదు అంటాడు ఎట్లా అంటాడు, అది సారం లేకుండా ఎండిపోయినట్టుగా ఉన్నట్టుగా రాస్తాడు. ఈ మాటలు దావీదు రాసినట్టుగా చూద్దాం. ఈ రెండు విషయాలను ధ్యానించాం. ఐ ట్రైడ్ మై బెస్ట్ టు ఫినిష్ ఇట్ ఇన్ ఫ్యూ మినిట్స్లో పిల్లరా. ఈరోజు పిల్లరా లెట్స్ గో ఇంటూ వర్స్ బై వర్స్ వెళ్దాం. ఈరోజు పిల్లరా మొట్టమొదటిగా ఇక్కడ పిల్లరా దావీదు యొక్క జీవితంలో పిల్లరా ఒక విషయం చూసినప్పుడు కన్ఫెషను నాన్ కన్ఫెషను కానీ 5వ వచనంలోకి వస్తే కన్ఫెషన్లోకి వస్తాడు కదమ్మా. 5వ వచనం అంటాడు నా యొక్క నా దోషములు కప్పుకొనక అంటాడు. నౌ ఇట్స్ టైమ్ టు కన్ఫెస్ అంటాడు. ఎంతమంది నమ్ముతున్నారమ్మా ఇక్కడ నుంచి దావీదు కన్ఫెషన్ మొదలు పెట్టాడు? 5వ వచనం ఒకసారి మొత్తం చదువుతాం. నీ ఎదుట నా పాపం ఒప్పుకొందును, యెహోవా సన్నిధిని నా అతిక్రమంలో ఒప్పుకొందును. 5వ వచనంలో ఒప్పుకుంటున్నాడు. ఎంతమంది అని నమ్ముతున్నారమ్మా దావీదు తన యొక్క కన్ఫెషన్ స్టార్ట్ చేశాడు? అది ఒకటి కన్ఫెషన్ స్టార్ట్ అవుతుందా లేదా?
ఎంతమంది నమ్ముతున్నారు? నేను లేదంటున్నాను. ఐ సెడ్ నో. కన్ఫెషన్ స్టార్ట్ అయింది కనబడుతుందా? ఒప్పుకోవడం స్టార్ట్ అయిందా? పాపం ఒప్పుకోవడం స్టార్ట్ అయిందా లేదా? ఫాస్ట్గా చెప్పాలి. ఇంత టైం తీసుకుంటే ఎట్లా? వాక్యం చదువుతుంటే ఒప్పుకోవడంటే ప్రారంభించిందంటే, అయ్యగారు ఏదో ఒప్పుకోవట్లేదు, ఒప్పుకోవడం ప్రారంభించలేదంటే ఎందుకు అయ్యగారు ఈ మాట అంటున్నాడు? ఒప్పుకోవడం ప్రారంభం. ఎందుకంటే ఆయన ఒప్పుకోవడం 3వ వచనం నుంచే స్టార్ట్ అయింది. హల్లెలూయా. హి ఈస్ కన్ఫెసింగ్ అబౌట్ ది నాన్ కన్ఫెషన్. ఆమె కరెక్ట్. ఇక్కడ దావీదు 5వ వచనంలో పాపం ఒప్పుకుంటాడు, ఓకే ఫైన్. బట్ కానీ 3వ వచనంలో దాని ప్రారంభమైంది ఏంటంటే, ఏదైతే తప్పు చేశాడో పాపము కంటే గొప్ప తప్పం ఏంటంటే పాపమును కప్పుకునే పని చేశాను. కాబట్టి ఆ యొక్క ఏ తప్పు అయితే కప్పుకున్నాడో ఆ తప్పును ముందు కన్ఫెస్ చేస్తున్నాడు. బిఫోర్ కన్ఫెసింగ్ ది సిన్ ఈజ్ కన్ఫెసింగ్ ది హైడింగ్ ఆఫ్ ది సిన్. హల్లెలూయా. కరెక్టేనా? క్లారిటీ ఉంది కదా? అయ్యగారు చెప్పే మాటలో కరెక్టే కదా? ఆ 3వ వచనం నుంచి ప్రారంభిస్తున్నట్టే, వెన్ ఐ కెప్ట్ సైలెన్స్, నేను ఎప్పుడైతే సైలెంట్గా ఉండకూడదో అప్పుడు సైలెంట్గా ఉన్నాను. ఎప్పుడైతే మాట్లాడవలసిందో దేవునితో అప్పుడు మాట్లాడలేదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలో అప్పుడు పశ్చాత్తాపడలేదు. దేవుని దగ్గర అప్పుడే క్షమాపణ పొందుకుంటే నాకు ఈ బాధ, ఈ వేదన ఉండేది కాదు. ఐ డి నాట్ కన్ఫెస్ ఇన్ మై ఎర్లియర్ టైం. నేను పాపం చేసిన వెంటనే దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్ఫెస్ చేయాల్సింది కానీ చేయలేదు అని ఒప్పుకుంటున్నాడు. హి వాస్ కన్ఫెసింగ్ రైట్ ఫ్రమ్ ది 3rd verse. Hallelujah. It's a confession of non-confession. Wonderful కదా? దేవుడు కొన్ని తల కథలు కదా. It's a confession about non-confession. ఇది చేయాలి ముందు మనం. Before you go into confession, you confess that God, I made a mistake. I should have confessed before. నేను డీలే చేశాను. ఫస్ట్ ఫర్గివ్ మీ ఫర్ దట్ సిన్. తర్వాత నా పాప పరిహారం. మొదట నేను ఎందుకైతే నీ సన్నిధిలో లెక్క చెప్పవలసిన వారిని లెక్క చెప్పలేదు కాబట్టి ఫస్ట్ ఐఎమ్ కన్ఫెసింగ్ ఫర్ నాన్ కన్ఫెషన్ ఆఫ్ మై సిన్. మేము ప్రార్థనలో ఉన్నాం, చాలాసేపు ప్రార్థనలో ఉన్నాం, ఏం మాట్లాడలేదు దేవుడు. నేను అడుగుతున్నాను, ఐ వాజ్ జస్ట్ ఆస్కింగ్ దేవా, టైం అంతా ప్రార్థన అయిపోతే ఏం మాటలేం చెప్పట్లేదు, నథింగ్ ఈజ్ కమింగ్ అంటే, అరే పోయిన వారం ఇచ్చాను కదరా భయ్, మళ్ళీ ఈ వారం ఏమి ఇవ్వాలి, ఆల్రెడీ ఉన్నది కదా మీద రాసుకుని వాక్యం. నేను అగైన్ మళ్ళీ కూర్చున్నాను, పోయి మళ్ళీ వాక్యం సిద్ధపడ్డాను రాసేటప్పుడు అప్పుడు కొన్ని పాయింట్లు ఇస్తున్నాడు దేవుడు. He was revealing some point. This was a new one. Last week లో చెప్తే ఇది ఉండేది కాదు. God was revealing that it's a confession about non-confession. అని ఒకసారి పిల్లల ఏదైతే పొరపాటు కన్ఫెషన్ చేయలేదో, మొత్తం మీద విశ్వాసం ఈరోజు మనం చేయలేదు, ఏ విషయంలో అయితే ఒప్పుకోలేదో దాని విషయంలో క్షమాపణ దేవుని అడుగుతున్నాడు. ఆ తర్వాత ఈజ్ కమింగ్ టు హిస్ రియల్ కన్ఫెషన్, రియల్ సిన్, ఏ పాపం ఉందావు. ఇప్పుడు దేవుని వాక్యంలోకి వస్తే ఇప్పుడు ఇక్కడ చూసినప్పుడు రియల్ కన్ఫెషన్లో చూసినప్పుడు కొన్ని మాటలు అంటాడు. ఏమంటాడు? నౌ ఐ స్టార్ట్ మై కన్ఫెషన్ ఈజ్ దట్ ఐ హ్యావ్ హిడెన్ మై సిన్, ఐఎమ్ కన్ఫెసింగ్ దట్ సిన్. పాపం చెప్తున్నాడు అమ్మ. మళ్ళా చదవండి. ఇప్పుడు మొదట్లో ఏం చదువుతారు మీరు? అంటే ఇప్పటిదాకా కప్పుకున్నట్టే కదా, నా దోషములు కప్పుకొనక. మాట ఊరికే ఉండదమ్మా. నా దోషములు కప్పుకొనక. టిల్ నౌ ఐ వాస్ హైడింగ్ దట్, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు హైడ్ ఇట్ నౌ, ఐఎమ్ గోయింగ్ టు స్పీక్ ఇట్ అవుట్. నేను చెప్పేది నా దోషములు కప్పుకొనక నీ సన్నిధిలో వాటిని ఒప్పుకుంటా. ఐఎమ్ గోయింగ్ టు కన్ఫెస్ what I have hidden, what I have been hidden. దావీదు కన్ఫెషన్ చేయడానికి గల కారణం కూడా ఉందమ్మా. కొన్నిసార్లు మన వాక్యపాలలో దావీదు కన్ఫెస్ చేయడానికి ఎందుకు దావీదు మాట మాట్లాడుతున్నా, ఎందుకు ఆ ఒప్పుకోవడం వచ్చి దేవా నన్ను దేవ నా పాపం క్షమించి అయిపోతుంది కదా, అయిపోదా? దేవుడు క్షమిస్తాడు కదా. అందుకే ఎప్పుడన్నా డీటెయిల్గా చెప్తాను. ఎందుకంటే తన పాపంని కప్పుకోవడానికి చేసిన ప్రతి ప్రయత్నం చేశాడు. He done everything to hide his sin. లక్ష్మణ్ తెచ్చుకున్నాడు, పాపం చేశాడు, గర్భం ధరించింది, భర్తను తీసుకొచ్చాడు, భర్తను పంపించి కవర్ చేయాలి, భర్త ఒప్పుకోకపోతే భర్తను చంపించేశాడు. He did everything to cover the sin. అంతైనా కూడా సంవత్సరం పాటు సైలెంట్గా ఉన్నాడు. దేవుని కూడా చెప్పకుండా ఎక్కడో ఒప్పుకోలేదు సంవత్సరం పాటు. కానీ ఆ గిల్ట్ మాత్రం క్యారీ అవుతుంది. దేవుడు మాత్రము ఆ యొక్క వేదన, ఆ బరువు ఉంటూనే ఉంటుంది. ఆ ఎముకలు క్షీణించే స్థితిలో ఉంది. ఈ నోస్ దట్ అసలు ప్రతిసారి బెత్షెబాను చూసినప్పుడల్లా అందుకంటే నా పాపము నా కళ్ళ ఎదుటనే ఉన్నది అంటాడు.
కొన్నిసార్లు దేవుడు ముందే పెడతాడు, కొన్నిసార్లు అనిపిస్తుంది, కొన్నిసార్లు అవి ముందు ఉండాలి, మనం ఏమైనా తెలుస్తుంది. కొన్నిసార్లు ఎందుకంటే ఎక్కువ పరిశుద్ధులం అనుకుంటాం, కొన్ని కనబడాలి, అలా కనబడ్డప్పుడు తెలుసు, అబ్బా ఎస్ అయ్యారు నాయన నన్ను క్షమించు, నీకు స్తోత్రం, మళ్ళీ ఇందులో పడిపోకుండా ఉండడానికి నన్ను మళ్ళా బలపరచు దేవా. డేవిడ్ డిడ్ ఎవ్రీథింగ్ టు కవర్ అప్ హిస్ సిన్. ఆ పాపమును కప్పుకోవడానికి చాలా ప్రయత్నం చేస్తాడు. కాబట్టి అందుకే దేవుడు అంటున్నాడు, దావీదు ఇక్కడ దేవుడితో అంటున్నాడు, నా పాపములు కప్పుకొనక అంటున్నాడు. ఏ విషయం అయితే చేస్తానో అవి కప్పుకొనక అంటాడు. ఇంకో ఆయన కూడా చేశారు కదమ్మా, మొదటి పాపం స్టార్ట్ అయినప్పుడు కప్పుకోవడం జరిగింది కదమ్మా. మొట్టమొదటి పాపం ఫస్ట్ సిన్ ఏందమ్మా, పండు తిందమ్మా, దాంట్లో తర్వాత సిన్, నెక్స్ట్ సిన్ నరహత్య. మరి కయ్యనంటే ఏ పేర్లు చంపాడంట, చంపినవాడు చంపేయండి పడేసిండు, ఏం చేసిందమ్మా, భూమిలో కప్పేసిండు భూమిలో. ఏమనుకున్నాడు, బాబు నన్ను ఎవరు చూడలేదు. మోసే కూడా అట్నే అనుకుంటా, ఐగుప్తుని చంపేసి నన్ను ఎవరు చూడలేదు వెళ్ళిపోయారు అనుకోండి. కొన్నిసార్లు వీడు సోదరుడికి ఆ కప్పినప్పుడు దేవుడు వచ్చి అడుగుతాడు, నీ యొక్క సహోదరుడు ఏబేలు ఎక్కడా అంటే, నేనేమన్నా జీతగా అన్నా దేవుడు ఏమన్నాడు, నీ సహోదరుని యొక్క రక్తము నాకు భూమిలో నుంచి మొరపెడుతుందంట. ఆ నేలలో నుంచి నీ సహోదరుని యొక్క రక్తము నాకు మొరపెడుతుంది. చాలాసార్లు ఈరోజు చెప్తున్నా, చాలాసార్లు మనం ఎందుకు వి థింక్ దట్ గాడ్ డస్. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, చాలాసార్లు మనం ఎందుకు కప్పుతామంటే, దేవుని తెలియబదలే అనుకోండి. దేవుని తెలియదు ఏమీ లేదు, ఈ నోస్ ఎవ్రీథింగ్. నీవోలో నీ తలంపులో పుట్టక ముందు ప్రతి తలంపు కూడా ఆయన ఎరిగి ఉన్నాడు. ఈ నోస్ ఎవ్రీథింగ్, ఎవ్రీ థాట్ ఆఫ్ యోర్స్. దేవుని వాక్యం బాగా చూస్తున్నాడు. అందుకే దేవుని వాక్యం, దేవుడు సమస్తం ఎరిగి ఉన్నాడు. కూడా దావీదు అంటున్నాడు, నేను కప్పుకొనక, నా దోషములు నేను కప్పుకొనక నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నానంటాడు. తర్వాత ఒకసారి మళ్ళీ చదువుకుందాం 5వ వచనం మరొకసారి. లెట్స్ గో. నా దోషములు కప్పుకొనక నీ ఎదుట నా పాపము. ఒక దోషం ఏంటంటే పిల్లలు దాచిపెట్టాడు. రెండోది పాపం, అసలు మెయిన్ ఏంటంటే ఏం చేశాను అది, నా పాపమును ఒప్పుకోండి. నీ ఎదుట నా పాపములు ఒప్పుకొచ్చినట్టు ఐఎమ్ కన్ఫెసింగ్ మై సిన్ అంటాడు దేవుని వాక్యం పదినప్పుడు. నీ ఎదుట నా పాపములు ఒప్పుకొని ఐఎమ్ కన్ఫెసింగ్ మై సిన్ అంటాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది చేసిందే ఒక పనికి మాలిన పని, మన ప్రార్థన చెప్పడం అవసరమా కదా. ఒక తప్పు చేసినాం అనుకో, దేవా తప్పు చేసినా క్షమించంటే అయిపోతుంది కదా. ఐఎమ్ కన్ఫెసింగ్ మై సిన్. ఏ పాపం అయితే చేశాడో స్పెసిఫిక్గా పాప విషయంలో ప్రార్థన చేస్తున్నాడు, కూర్చున్నాడు దేవుడు. సరిగ్గా అవసరమా కొన్నిసార్లు అనిపిస్తుంది దేవునికి ఆ పాపం చెప్పడం అవసరం. ఏమంటాడు, నీ ఎదుట నా పాపమును ఒప్పుకున్నాడు అంటే ఏం చేస్తాడో డీటెయిల్ రిపోర్ట్ ఇస్తున్నాడు. ఇక్కడ అయిపోయాను, వ్యభిచారం చేశాను, ఇక్కడ నరహత్య చేశాను, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటున్నాడు కదా. హి వాస్ కన్ఫెసింగ్ ఫర్ దట్ సిన్. ఆ పాప విషయంలో ఆయన ఒప్పుకుంటున్నాడు. చేసింది తప్పైనప్పుడు దేవుని సన్నిధిలో తప్పు చెప్పడం అవసరమా అంటే అవసరమా నిజంగా? చేసిందే పనికి మాలేక మళ్ళీ ప్రార్థనలు కూడా ఈ పనికి మాల పని చెప్పాలా? ఓ క్వశ్చన్ మార్క్ ఉంటుంది కదా. అంటే ఆయన తెలియదు ఏం లేదు, నువ్వు చేసిన పని ఆయన తెలుసు కాబట్టి ఆయన మళ్ళీ చెప్పడం తప్పేం లేదు. కానీ ఏంటంటే హౌ మచ్ యు ఫీల్, నువ్వు ఎంత గిల్ట్ ఫీల్ అవుతున్నావు, ఎంత పశ్చాత్తాపడుతున్నావు, ఎంత పశ్చాత్తాపడితే ఎంత దూరంగా ఉంటావు, మరలా పాప స్థితిలో పడిపోవు. కాబట్టి యూ హ్యావ్ టు కన్ఫెస్ ఫర్ వాట్ యు హావ్ డన్. దట్ షోస్ దట్ యు ఆర్ రిపెంటింగ్ ఫ్రమ్ యువర్ సిన్. అది ఎవరు చెప్పగలుగుతారు? దావీదు ఊరికినట్లేదు, పిచ్చోళ్ళకి రాయట్లేదు స్టేట్మెంట్. ఆ పాపం ఒప్పుకుంటుంది. ఎందుకంటే ఇలాంటి పాపము నా జీవితంలో మళ్ళీ జరగకూడదు ప్రభువా, ఎందుకంటే నువ్వు నన్ను పరిశుద్ధులుగా పిలిచాడు, నువ్వు పరిశుద్ధుడివి, నన్ను పరిశుద్ధులుగా పిలిచాడు కాబట్టి నేను నా పరిశుద్ధతను కోల్పోయాను. కాబట్టి ఐఎమ్ కన్ఫెసింగ్ వాట్ ఐ హావ్ డన్. ఐ ఫీల్ గిల్టీ. అందుకే 50వ కీర్తనలో చక్కగా రాశాను, నీ రక్షణ ఆనందము నాకు మరలా కలగ చేయమంటాడు. Because I lost the joy of the salvation. ఆ యొక్క రక్షణ ఆనందమును కోల్పోయాను కాబట్టి దాన్ని మరలా నాకు పుట్టించమంటారు.
అందుకే ఆ విషయంలో ఒప్పుకుంటున్నాడు. దేవునికి తెలియదని కాదు, ఆ పాప విషయంలో నువ్వు నీ ప్రాంతంలో ఉచ్చరించాలని కాదు, కానీ నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు, ఎంత పశ్చాత్తాపడుతున్నావు, ఎంత రిగ్రెట్ చేస్తున్నావు, మరలా తిరిగి వెళ్ళిన దేవునితో ఎలాంటి ఒప్పందంలోకి నువ్వు వస్తున్నావు, దాని విషయమై నువ్వు దేవుని సన్నిధిలో ఒప్పుకోవాల్సిన వారమైనా. ఒప్పుకుంటే యు విల్ నాట్ గో బ్యాక్. దిస్ ద రీజన్ డేవిడ్ సేస్ ఐ యామ్ కన్ఫెసింగ్. ఐఎమ్ కన్ఫెసింగ్ అంటాడు. ఐఎమ్ కన్ఫెసింగ్ మై సిన్ అంటాడు. 3వ వర్షంలోకి వస్తాం. మూడో కింద అదే వర్షం కింద 3వ. లెట్ మీ గో. యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందుననుకొంటిని. ఇప్పుడు పిల్లరా ఒక విషయం అక్కడ చెప్తున్నాడు దావీదు, ఒక చక్కని మాట. యెహోవా సన్నిధిలో ప్లేస్ ఆఫ్ కన్ఫెషన్ చెప్తాడు. ఎక్కడ ఒప్పుకోవాలంటే దేవుడు యెహోవా సన్నిధిలో, యెహోవా సన్నిధిలో, ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే. ఒకసారి 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనంతో ఇక్కడ చూసినప్పుడు దావీదు పాపం చేసినప్పుడు బెత్షెబాకు ఒక కుమారుడు కలిగాడు. ఆ కుమారుడు బలహీనంగా ఉన్నప్పుడు దావీదు ఏం చేస్తున్నా ఒకసారి చూద్దాం. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం ఒకసారి చూద్దాం. లెట్స్ గో ఇంటు ద బోర్డ్ పిల్లలు, ఒకసారి చూద్దాం దేవుని వాక్యంలో 12వ అధ్యాయం 16వ వచనం చూద్దాం. యెహోవా ఊరియా భార్య దావీదు కనిన బిడ్డను మొత్తినందున ఉపవాసం ఉండి లోపలికి పోయి రాత్రి అంతయు నేలపడి ఉండి బిడ్డ కొరకు దేవుని బతిమాలగా. దేవుని వాక్యం దేవుని సన్నిధిలోకి వెళ్ళి రాత్రంతా ప్రార్థన చేస్తున్నాడు. దేవుని వాక్య భావన చూసినప్పుడు ఇక్కడ దావీదు పిల్లల హి వాస్ ప్రేయింగ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్. దేవుని సన్నిధిలో ఈరోజు నేను కూడా ఒకవేళ మన పాప క్షమాపణ, దేర్ ఇస్ ఎ ప్లేస్ ఇస్ దట్ క్రాస్. ఆ సిలువ దగ్గరికి వెళ్తే కానీ నీ పాప క్షమాపణ కాదు, క్రాస్ విల్ టేక్ అవే ఎవ్రీ సిన్. ఆ సిలువలో మొట్టమొదటి మాట యేసయ్య పలికాడు, ధ్యానించబోతున్నారు. తండ్రి మీరేమి చేయించున్నారో మీరు కనుక మీరు క్షమించమని. పాప క్షమాపణ సిలువ యందే ఉంది కాబట్టి ఆ సిలువ చెంతకు వెళ్తే యూ విల్ గెట్ యువర్ forgiveness, presence. దేవుని సన్నిధిలో, ఈ సన్నిధిలో అనుభవ పాట పెట్టాడు పొద్దున్నే అన్నాడు, నీ సన్నిధిలో నా పాపములు ఒప్పుకుందునయా, శుద్ధాహృదయం కలుగా చేయు నాలో. It's a place. It talks about the place. ఎక్కడ పడితే అక్కడ కాదు కదా, దేవుని సన్నిధిలో ఆ శిలువ చెంతకు వచ్చినప్పుడు, ఆ దేవుని శిలువ చెంతకు వచ్చినప్పుడు నీ పాపము పరిహరింపబడుతుంది కదా. యూ హ్యావ్ టు కమ్ ఇన్ టు ది ప్రెసెన్స్ ఆఫ్ ది గాడ్ సో దట్ యూ కెన్ బి ఫర్గివెన్ ఆఫ్ ఎవ్రీ సిన్. ఆ ప్రతి పాపములో నుంచి నువ్వు విడుదల పొందకూడదు. దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే నువ్వు రక్షింపబడతావు. రోమపత్రిక 10వ అధ్యాయము 9-10 వచనం అంటాడు కదా, యేసుని ప్రభు అని ఒప్పుకున్నప్పుడు ఆ శిలువ కార్యమును ఒప్పుకున్నట్టే యేసయ్య నీ కొరకు శిలువ మరణము పొంది ఉన్నాడు నమ్మినట్టే. ఆ రోమపత్రిక 10వ అధ్యాయము 9 అంటాడు కదా, దేవుని వాక్యం భావించాడు, హృదయమందు నీతి కలుగునట్లు మనుషుడు విశ్వసించును, అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొనిచో దేవుడు మృతుల్లోంచి నీకు రక్షింపబడతావు. నీ రక్షణ కావాలంటే ఎందుకంటే నోటితో ఒప్పుకోవడం వల్ల నీతి కలుగుతుంది అంటాడు కదా, విశ్వసించడం వల్ల నీతి కలుగుతుంది, నోటితో ఒప్పుకోవడం రక్షణ కలుగుతుందని వాక్యం చెప్తుంది. when you confess you will be saved. చాలామంది రోజులు కన్ఫెషన్ ప్రార్థనలు ఎప్పుడు చెప్తున్నప్పుడు మొట్టమొదటి దేవుని స్తుతించాలి, రెండోది కన్ఫెషన్, దెన్ యూ ఆస్క్ ఎనీథింగ్. మనం ఎంతసేపు 3వ దాంట్లోకి తక్కువ జంప్ అయిపోతుంది కదా. ప్రార్థన, దేవానికి స్తోత్రము, నా కాత్రము, నాయన అది ఇచ్చే, ఇది ఇచ్చే, ఇది ఇచ్చే, ఇది ఇచ్చే, అది ఇచ్చే. అందులో అడుగుడి మీకు ఇవ్వబడును,
అడుగుడి మీకు ఇవ్వబడిన ఆయన, మరి తట్టుడి తెరవబడి అన్నాడు, వెతుకుడి దొరుకున్నాడు. ఈ సంగతి మనకు అవసరం లేదు, కానీ అడుగుడి మీకు ఇవ్వబడ. ప్రార్థన చేసేది అడగడానికి, ప్రార్థన చేయడమే అడగడానికి. అలాగే దేవుని వాక్యం చేసినప్పుడు, ఇక్కడ దేవుని మాటలు చెప్పినప్పుడు ఇఫ్ యు కన్ఫెస్, ప్రార్థనలో 3 ఉండాలి. మొదటి స్తుతించాలి దేవుడు ఇచ్చిన ప్రతి దాని ప్రతి మెయిల్ బట్టి. ఇఫ్ యు గెట్ అప్ ఇన్ ది మార్నింగ్, గాడ్ హస్ గివెన్ ఎ న్యూ డే, యు ప్రైజ్ గాడ్ ఫర్ దట్. స్తుతించడం మొదలు పెట్టాలి. ఆ తర్వాత దేవునికి ఎక్కడ ఒప్పుకోవడం లేకుంటే నువ్వు రక్షణలో నిలిచి ఉంటావు. ఎప్పుడైతే రక్షణలో నిలిచి ఉంటావు, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్, యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్, విశ్వసిస్తే యూ విల్ గెట్ లాట్ ఆఫ్ థింగ్. దేవుని వాక్యభావంలో 3 కార్యాలు జరుగుతాయి. ఐ డోంట్ నో హౌ ఫార్ ఐఎమ్ ఆల్రెడీ డన్ విత్. ఎందుకంటే ఒకటే పాయింట్లోకి వచ్చాను, కన్ఫెషన్లో ఉన్నాను. ఇక్కడ చూసినప్పుడు 3 క్రియలు జరుగుతాయి దేవుని వాక్యభావంలో. వెన్ యూ కన్ఫెస్, ఎప్పుడైతే నువ్వు దేవుని ఒప్పుకుంటావో, దేవుని సన్నిధిలో ఒప్పుకుంటావో, విశ్వసిస్తుంటావు. దేవుని విశ్వసిస్తే, మీరు విశ్వాసం ద్వారా క్రీస్తు సంబంధికులైతే వాగ్దానం ప్రకారము దేవుని కుమారులు అవుతాం. వి బిలాంగ్ టు గాడ్. దేవునికి చెందిన వారం అవుతాం, దేవుని పిల్లలమవుతాం. దేవుని పిల్లలమైతే 3 సంగతులు చేస్తాం. ఎవరు చూసినప్పుడు, మొట్టమొదటి చూసినప్పుడు ఒకటి ప్రొటెక్షన్ గురించి మాట్లాడతారు. దేవుని వాక్యం చూసినప్పుడు దేవుని సన్నిధిలో మొదటి 6-7 వచ్చినాలు. ఇవి నేను దీంట్లో నేను కొంచెం క్లారిటీలో వెళ్ళిన ఫాస్ట్ ట్రాక్ చదువుకొని మన యాక్చువల్ ఐల్ గో ఆన్ టు ద 8th వర్స్. ఎందుకంటే నా టైం లేదు కాబట్టి మళ్ళీ 3వ వారానికి నేను లాగాల, నాకు ఇష్టం లేదు. 6-7 వచనాలు చదువుకొని జస్ట్ అట్లా లైట్గా చెప్పేసి నేను 8వ వచనం 9వ వచనం ఫోకస్ చేయడం ప్రయత్నం చేస్తాను. కావున నీ దర్శన కాలమందు భక్తి గలవారు, ఇదొకటి తెలుసా, ప్రార్థన ఎవరు చేస్తారో చెప్తాడు దావీదు. హూ విల్ ప్రే? భక్తి గలవారు, దోజ్ హూ ఆర్ గాడ్లీ. గాడ్లీ అంటే దేవునికి చెందినవారు. అందులో డిఫరెన్స్ లేవు, చాలా చెప్పొచ్చు. దేవునికి చెందినవారు దేవునికి ప్రార్థన చేస్తారంట. ఎవరు ప్రార్థన చేస్తారంటే, ప్రార్థన ఎంతమంది చేశారు? ఆ పొద్దున నేను చేశాను, రైట్. దేవుని స్తోత్రం. కొన్ని చేతులు లేసాయి, ఇంకా ప్రార్థన చేయాలి. ప్రార్థన పొద్దున లేక దేవునికి స్తోత్రం, ఈ దినమిచ్చిన వామని చెప్పి అందరూ చేసి ఉంటారు కదా ఆల్మోస్ట్. అట్లీస్ట్ అదనే ప్రార్థనలే కదా. ఓకే, రైట్, ఓకే. దేవా ఈరోజు సండే ఇచ్చావు, నీకు స్తోత్రం. మాయగారు తొందర వాక్య కథం చేయరు కాక, ఆమేన్, రైట్. దేవుని స్తోత్రం, రైట్, మంచిది. అదనే చేసిరండి, రైట్. ఎట్లా పర్లేదు, దేవుని స్తోత్రం. అంటే భక్తి గలవారు, దోస్ హూ ఆర్ గాడ్లీ, దోస్ హూ గాడ్ అంటే పిల్లలు వారు ఎప్పుడు ప్రార్థన చేస్తారో, ఎప్పుడు ప్రార్థన చేస్తారో ఒక మాట చెప్తారు. అక్కడ చూడడం ఒకసారి మళ్ళీ చదువు, మళ్ళీ కావున మీ దర్శన కాలం అందు అంటే ఇంగ్లీష్ అంటే యు ప్రే టు గాడ్ వెన్ ఈస్ ఫౌండ్. చాలామంది దేవుడు వెళ్ళిపోయినాక ప్రార్థన చేయడం మొదలు పెడతారు. దేవుడు ఉన్నప్పుడే ప్రార్థన చేయాలి. దేవుని కలిగినప్పుడే, వెన్ ఈజ్ ఫౌండ్, వెన్ ఈజ్ విత్ యూ, వెన్ యూ ఆర్ విత్ గాడ్, యూ ప్రే దట్ టైం. అన్నీ పోయినాక ఎక్కడికో అయిపోయింది. దావీదు తెలుసు, ఎందుకంటే దేవుడి నుంచి చాలా దూరం వెళ్ళిపోయాడు కాబట్టి ఊరికైనా రాస్తాడు ప్రతి మాటలో కూడా. ఎందుకంటే దేవుడు ఎప్పుడైతే ఈ పాపం చేశాడో, దేవునికి దావీదుకు ఒక గొప్ప గ్యాప్ వచ్చింది. ఏదైతే కదా ఆదాముకు దావీదుకు వచ్చింది, దేవునికి యేసు ప్రభువుకు వచ్చి తండ్రికి వచ్చిందో, అలాగని గ్యాప్ వచ్చి ఏదైనా వాళ్ళ నుంచి తోసివేయబడ్డాడో, అలాగే దావీదు కూడా పాపం చేయగానే ఈ లాస్ట్ గాడ్, దేవునికి దూరంగా అయిపోయాడు, రక్షణను కోల్పోయాడు. కాబట్టి అంటాడు, ప్రే వెన్ గాడ్ ఈస్ నియర్ టు యూ. భక్తి గలవారు మాత్రమే చేయగలుగుతారు. రైట్, ఫాస్ట్ ట్రాక్ వెళ్ళిపోదు. ఇంకా విస్తార జల ప్రవాహములు పొర్లినను నిశ్చయముగా. ఇక్కడ కొంచెం ట్రెండ్ చేసింది. అప్పటి వరకు నేను అన్నాడా, ఇప్పుడు విస్తార జన ప్రవాహము పొర్లి వచ్చిన దాని మీదకి అంటలేడు, వారి మీదకి. ఎవరు? ఈ భక్తి గలవారు. ఎవరైతే దేవుని ఉన్నప్పుడే ప్రార్థన చేస్తారో, దేవుని కలిగి ఉన్నప్పుడు దేవుని కలిగి ఉంటారో, దేవునితో సహవాసం చేస్తారో, దేవునితో ఉంటారో, వారు ప్రార్థన చేస్తున్నప్పుడు అంటే విస్తార జలములు వచ్చిన ఇట్ విల్ నాట్ కమ్ నియర్ టు దెమ్. ఎవరు ప్రార్థన, ఎంతమంది ఆయన ఒక్కరిని గురించి చెప్పారు, అందరికి చెప్పారు, సంఘానికి అందరూ చెప్తారు. యేసు రక్తం కూడా ప్రతి ఒక్కరు కూడా, దోస్ హూ ప్రే, ఫ్లడ్స్ విల్ నాట్ ఓవర్టేక్ యూ. వెళ్ళిపోదు, ఫాస్ట్ వెళ్ళిపోదు, కిందకి వెళ్ళిపోదు. రైట్, నా తాగుచోటు నీవే, మై హైడింగ్ ప్లేస్. దాని గురించి నేను చెప్పాను. దేవుడు అంటాడు, నా సమయంలో నా తాగుచోటు నీవే, నా శ్రమల్లో విమర్శించేవాడు, నా యొక్క బాధల్లోంచి విడుదల చేసేవాడు నీవే అంటాడు. రైట్, అక్కడ ఆపేస్తాను. లెట్ మీ గో ఇంటు ది ప్లరా. 8వ వచనం నేను ఉండాలని ఆశ కలిగిన. ఐ లవ్ దిస్ వర్డ్. నిజంగా ఒకసారి 8వ వచనం మీద ఉండాలని ఆశ కలిగి నేను స్కిప్ చేశాను, ఎందుకంటే ఐ వాంట్ టు ఫినిష్ దిస్. ఎందుకంటే 32 కంప్లీట్ అయిపోతుంది. 8వ వచనం చూద్దాం. లెట్ మీ కొద్దిసేపు ఉంటుంది. నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమున నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఇందులో పిల్లరా
ఈ యొక్క 8వ వచనం తీసుకుని అది మాట్లాడమంటే 40 నిమిషాల పాటు హాయిగా మాట్లాడగలుగుతాం. ప్లస్ సచ్ ఎ గ్రేట్ థింగ్. కానీ యాక్చువల్లీ చదువుతున్నప్పుడు, తెలుగులో చదువుతున్నప్పుడు, ఇంగ్లీష్లో చదువుతున్నప్పుడు బైబిల్ సొసైటీకు నేను రాయాలనిపించింది. నేను అంత గొప్పని కాను, కానీ అక్కడ ఒకటి మిస్ అయ్యి ఉంటుంది. దేవుడు ఇంగ్లీష్లో వచ్చినప్పుడు ఐ విల్ ఇన్స్ట్రక్ట్ యూ అంటాడు. ఐ మిస్ అవుతున్నాడు. నేను అనేది ఉండేది ఆ వచనం మొదట ప్రారంభించినప్పుడు. నీకు ఉపదేశించదని అనవదు, నేను నీకు ఉపదేశించదని ఉండాలని నా ఆశ, నా ఆశ కదా. ఎందుకంటే ఐ ఈజ్ మిస్సింగ్ దేర్ కదా. నీకు ఉపదేశించదని అన్నాడు. ఉపదేశించేవాడు ఉన్నాడు అక్కడ. ఉపదేశించేవాడు దేవుడై ఉన్నాడు కదమ్మా. గాడ్ సేస్ ఐ యామ్ గోయింగ్ టు. కానీ ఇంగ్లీష్లో ఏంటంటే ఐ అనే మాట ముందు రాస్తాడు. ఉందమ్మా బైబిల్లో ఐ ఉందా? రైట్. ఐ కంపల్సరీ ఉంటుంది. ఐ లేకపోతే మీరు దేవుని వాక్యం చూసినప్పుడు అక్కడ నేను అనే పదం పెట్టాలి. ఒకవేళ రాద్దాం ప్రభు చిత్తమైతే. నేను నీకు ఉపదేశించదు, నేననే పెట్టుకుంటాను. నేను నీకు నేను దేవుని వాక్యభావంలో ది వన్ ఇన్స్ట్రక్టింగ్. దేవుని వాక్యభావంలో ఎవరైతే ఉపదేశించాలనుకుంటూ ఉపదేశించేవాడు మామూలు వ్యక్తి కాదు. ఆయన సర్వశక్తిమంతమైన దేవుడు, ఆయన సృష్టికర్త, ఆయనకు సమస్తము సాధ్యము. ఆయన అంటున్నాడు ఐఎమ్ గోయింగ్ టు హి ఈజ్ ఎ వన్ హూ ఇస్ ఫెయిత్ఫుల్. ఎందుకంటే మనము నమ్మదగిన వారము కాకున్నను ఆయన నమ్మదగినవాడు. హల్లెలూయా. దిస్ ఈస్ అ స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫెయిత్ఫుల్ మ్యాన్, ఫెయిత్ఫుల్ గాడ్. నాట్ అ మ్యాన్, గాడ్. ఈ మాటలు చెప్పేవాడు పిల్లలు 8వ వచనము దావీదు అప్పటిదాకా మాట్లాడదు. 8th verse గాడ్ ఇస్ టేకింగ్ కంట్రోల్ ఆఫ్ దిస్. 8th verse నుంచి నౌ గాడ్ ఇస్ స్పీకింగ్ టు I will instruct you. ఫస్ట్ ఏంటంటే పిల్లలు, బట్ వెన్ యూ బిలాంగ్ టు గాడ్, దేవునికి చెందిన అప్పుడప్పుడు సంరక్షణ, దేవుని యొక్క సంరక్షణ గురించి రాస్తాడు. 8వ వచనం వచ్చినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ది ఇన్స్ట్రక్షన్స్. 8, 9 వచనాలు వచ్చినప్పుడు ఇట్ టాక్స్ అబౌట్ ది ఆల్ ది ఇన్స్ట్రక్షన్స్. దేవుని యొక్క మాటలు చూసినప్పుడు అక్కడ వచ్చినప్పుడు మాట్లాడేవాడు ఎవరంటే శక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్తైన దేవుడు. ఏ దేవుడైతే నిన్ను పిలుచుకున్నాడు, ఏ దేవుడైతే నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆ దేవుడు నమ్మదగిన ఆ దేవుడు మాట్లాడుతున్న మాటలు ఈజ్ అ వైటీ అండ్ వండర్ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్ గాడ్ స్పీకింగ్ టు అస్. ఇంకా దేవుని గురించి మాట్లాడుకుంటూ బట్టి రోజంతా మాట్లాడకపోతాను. 5-10 నిమిషాల్లో నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను. ట్రై మై బెస్ట్. అండ్ హి సేస్ వన్ థింగ్, ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్ట్రక్ట్ యూ కదమ్మా. నేను నీకు నడవలసిన మార్గం తర్వాత పైన ఉపదేశంలో ఉన్నాము. నీకు ఉపదేశంలో పోలేదు, ఇక్కడ నేను కాడనే ఉన్నాను. రైట్. నీకు ఉపదేశం అమ్మ అడ 1 ఆయన ఐ, తర్వాత ఇన్స్ట్రక్షన్ అంటాడు, తర్వాత టీచింగ్ అంటాడు, తర్వాత ఐ అపాన్ యూ అంటాడు, తర్వాత చూసినప్పుడు కౌన్సిల్ అంటాడు. 5 విషయాలు ఉన్నాయి అందులో. ఈ 5 విషయాల గురించి ఎంతసేపు మాట్లాడుకోవచ్చు, మీరు ఆలోచించుకోవచ్చు. మాట్లాడుకోవచ్చు 5 విషయాలు. ఒకటి, ఐ ఇస్ గాడ్, ది ఆల్ మైటీ గాడ్ ఈజ్ అ కంట్రోలర్ ఆఫ్ ఎవ్రీథింగ్. రెండో చూసినప్పుడు ఇన్స్ట్రక్షన్. ఈ సైడ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ ఇన్స్ట్రక్షన్. ఈ టాక్స్ అబౌట్ ఇన్స్ట్రక్షన్. ఒక విశ్వాసి ఎలా జీవించాలి, మనకు ఒక మాన్యువల్ ఉంది, ఒక ఇన్స్ట్రక్షన్ ఉంది, బైబిల్ విధానంగా మనం జీవించాలి. ఆ సీనాయి పర్వతంలో దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు ఆ ధర్మశాస్త్రంలో ఇచ్చాడు. అందులో అనేకమైన విధి విధానాలు ఉన్నాయి. ఈ రీతిగా నువ్వు జీవించాలి. ఎందుకంటే యు ఆర్ ఎ హోలీ నేషన్, called to live a holy life. అందుకే పేతురు అంటాడు, నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులుగా ఉండండి. దిస్ ఇస్ ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద లార్డ్. దిస్ ఇస్ ఇన్స్ట్రక్షన్. ఈ మాటలో చూసినప్పుడు అంటాడు, ఐఎమ్ గోయింగ్ టు ఇన్స్ట్రక్ట్ యూ హౌ షుడ్ యు లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో ఎలా జీవించాలి. ఎందుకంటే ఇంతవరకు ఏమైందమ్మా, ఇంతవరకు నీకు నచ్చినట్టుగా జీవించావు, ఇప్పుడు నాకు నచ్చినట్టుగా జీవించాలి. వై ఇన్స్ట్రక్షన్? ఎందుకు ప్రభు నాకు ఎందుకు ఇన్స్ట్రక్షన్స్ అంటే, నా యూ హ్యావ్ టు ప్లీజ్ మీ. సాంబా వాక్యం తీసుకుంది కదా. ఎందుకంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టం. అసలు యూ హ్యావ్ టు ప్లీజ్ మీ. ది ఓన్లీ డ్యూటీ ఈజ్ టు ప్లీజ్ మీ. ఇప్పటి వరకు నువ్వు ప్లీజ్ చేసుకున్నావు అండ్ యూ వెంట్ రాంగ్. సో ఐఎమ్ గివింగ్ మై ఇన్స్ట్రక్షన్. నా ఉపదేశాలు నీకు ఇస్తున్నాడు. నా ఆలోచన ఏమైందో నీకు ఇస్తున్నాడు. నా విధి విధానం ఏమైందో అది ఇస్తున్నాడు. మై ఇన్స్ట్రక్షన్స్ ఐఎమ్ గోయింగ్ టు గివ్. అక్కడ ఆపేస్తాను, ఉన్న దాంట్లోకి వెళ్ళిపోతాను. దేవుడు ఎంత గొప్పడమ్మా, ఎంత ప్రేమ కలగడం. ఏమంటాడమ్మా? నెక్స్ట్ చూద్దాం. ఏమంటాడు? నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్.
నీవు నడవలసిన మార్గమును ఐ వాంట్ టు టీచ్ యు. బికాజ్ ఇన్స్ట్రక్షన్ విల్ నాట్ డు బై ఇట్ సెల్ఫ్. ఇప్పుడు నాకు ట్రాఫిక్ రూల్స్ తెలిసినంత మాత్రం లేదు, నాకు బండి నడపడం రావాలి కదా, నాకు తెలవాలి కదా, ఏ రూట్లో పోవాలని తెలియదు కదా కదా. నేను ఇడికి నాడికి వెళ్ళాలని సంగతి దేవుడు చెప్పాడు కదా. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి? యుహలో నుంచి పరంలోకి వెళ్ళాలి. దిస్ ఈజ్ ఇన్స్ట్రక్షన్, దేవుడు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్. టు వాక్ ఐ నీడ్ సమ్ టీచింగ్, దేవుడు అంటాడు కదా, ఐ వాంట్ టు ఇన్స్ట్రక్ట్ యూ, ఐ వాంట్ టు టీచ్ యూ. నిన్ను ఊరికి విడిచిపెట్టాను కదా, ఐ వాంట్ టు టీచ్ యూ. I'm going to teach you the way you should go. ఏ మార్గంలో వెళ్ళాలో, ఏ మార్గంలో నడవాలో ఆ యేసనే మార్గము నీకు నేర్పిస్తాను. నేనే మార్గము జీవనం, నా ద్వారా తప్ప వేరొక there is no other way, there is no shortcuts. అందుకే దేవుని సన్నిధిలోకి ఎప్పుడు రావాలంటే ఆదివారం దేవుని సన్నిధి, there is no shortcuts to the heaven. పరలోకానికి షార్ట్ కట్ లేదు. ఇవాళ వచ్చావు రేపు ఏం కాదు. రోజు పోవాల్సిన క్రైస్తవ జీవితం అంటే నిరంతర ప్రక్రియ, ప్రతిరోజు నిజము. ఎవ్రీడే యూ హ్యావ్ టు, నాట్ సండే టు సండే కాదు. డోంట్ బీ ఎ విజిటర్ టు చర్చ్, బీ ఎ ట్రూ బిలీవర్ టు క్రైస్ట్. నిజంగా దేవునికి విశ్వాసిగా ఉంటూ నిరంతరము ప్రభుతో వెంబడించావు. అందుకని ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ అంటాడు. దిస్ ఇన్స్ట్రక్షన్, అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ యూ ఇన్స్ట్రక్షన్, ఐఎమ్ ఆల్సో గోయింగ్ టు టీచ్ యూ. How should you go? రెండోదిగా చూసినప్పుడు మూడోదిగా అంటాడు ఏమంటాడమ్మా, నిజంగా ఇది చదువుతున్నప్పుడు అసలు ఫ్యూజ్ లేదు. నీకు ముందు ఉపదేశిస్తా అంటాడు. ఏంది నారు విధి విధానాలు లేదు. ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ హౌ టు వాక్. నీకు ఉపదేశం ఇచ్చాను, నీకు నేర్పించాను, నేను ఇడిచిపెడతాను అనుకో. నేను నిన్ను చూస్తూనే ఉంటాను, నువ్వు కరెక్ట్గా పోతున్నావా లేదా కదమ్మా. దేవుడు నిజంగా చెప్పినావు కదా ప్రభు, అన్నీ చెప్పినావు కదా, దారి చెప్పినావు, నడవని చెప్పినావు, పోతా కదా ఎటో కింద మీద వాడు వెళ్తా కదా. లేదు, నేను ఎప్పుడు ఐఎమ్ గోయింగ్ టు పుట్ మై ఐ ఆన్ యూ. ఒకవేళ దేవుని దృష్టి నా మీద లేదనుకుంటే మీకంటే నాకంటే మూర్ఖుడు వాళ్ళు. గాడ్ వాచెస్ ఎవ్రీథింగ్. హల్లెలూయా. కొందరే చెప్పారు దేవుని స్తోత్రం, వాళ్ళకి మాత్రమే ఉందని. ఎవరైతే హల్లెలూయా చెప్పలేరో వాళ్ళు ఎవ్రీ సెకండ్ చూస్తారు దేవుడు. మమ్మల్ని ఒక నిమిషం వదిలేస్తాడు. హల్లెలూయా దేవుని. ఇప్పుడు అందరు చెప్తారు దేవుని స్తోత్రం. వాళ్ళు ఎందుకు వచ్చిన బాధ, ఆయన కాట్లేదు పడాలి, ఎందుకు వచ్చిన ఎవ్రీ సెకండ్ ఈ వాచ్ చేసే ఐఎమ్ గోయింగ్ టు పుట్ మై ఐ ఆన్ యూ. నా కన్ను దృష్టి మీ మీద ఉంచుతాడు. వెదర్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద రైట్ వే ఆర్ నాట్. నిజంగా మీరు కరెక్ట్గా నడుస్తున్నారా లేదా, సరే ఏ భారత అయితే ఏ బోధ అయితే నేను బోధించానో, ఏ మార్గం అయితే నేను చూపించానో ఆ మార్గంలో నడుస్తున్నావా లేదా, ఐఎమ్ గోయింగ్ టు వాచ్ యూ. ఐఎమ్ గోయింగ్ టు వాచ్ యూ అంటాడు. పోనీ ఏసై అక్కడికి వదిలిపెడతా అంటాడా? ఏమంటాడు? బిడ్డ నీకు బుద్ధి లేకపోతే బుద్ధి కూడా ఇస్తా అంటాడు. నువ్వు నడుస్తున్న మార్గంలో ఎట్లా నాకు అర్థమైతే లేదు. ఐఎమ్ గోయింగ్ టు కౌన్సిల్ యూ. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నావు. ఈ వర్షంలో నిజంగా ఆయన మొత్తం ప్రేమ చూపిస్తున్నాడు. నన్ను ఆ పరంకు చేర్చే వరకు విడిచిపెట్టేవాడు కాదు. హల్లెలూయా. నువ్వు వదిలేసిన ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. యేసు రక్తంలో వదిలేసే ప్రతి బిడ్డను ఆయన చేయి పట్టుకొని ఆ పరమునకు చేర్చే వరకు విడిచిపెట్టేవాడు కాదు. ఐఎమ్ గోయింగ్ టు కౌన్సిల్ యూ. ఒక్క మాట చదివిస్తాను. యెషయా గ్రంథము మనం ఎప్పుడు కూడా క్రిస్మస్లో చదువుకుంటాం, కానీ ఒకసారి ఈస్టర్ సందర్భంలో చదువుకుందాం, బాగుంటుంది. 9వ అధ్యాయము 6వ వచనం. నాకు అదంతా అవసరం లేదు, ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 6వ వచనం ఒకసారి. ఎలా అనగా మనకు కుమారుడు కలిగను, అందరు తెలిసిన విషయం కదా. ఒకసారి 9వ అధ్యాయము, అందులో ఒక పదం కావాలి నాకు, అందుకే నేను తీసుకున్నాను. ఒకసారి చూద్దాం. 9వ. ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. ఈజ్ ఎ mighty a wonderful counselor. హల్లెలూయా. ఆలోచనకు కర్త. చాలా మాయం అందులో చెప్తే మళ్ళీ ఒక్కో సైడ్ వెళ్ళిపోవాలి. క్రిస్మస్ మెసేజ్ చెప్పాలి, ఇప్పుడు ఈస్టర్లో ఉన్నాం. ఆలోచనకు కర్త, ప్రతి ఆలోచనకు కర్త అయిన దేవుడు అంటాడు నీకు ఆలోచన ఇస్తున్నాడు. ఐఎమ్ గోయింగ్ టు కౌన్సిల్ యూ.
ద వే యూ షుడ్ గో. ఐఎమ్ నాట్ గోయింగ్ టు లీవ్ యూ లైక్ దట్. ఐఎమ్ గోయింగ్ టు కౌన్సిల్ యూ. ఒక 5 నిమిషాలు అయినా పర్లేదా? 40 నిమిషాల దగ్గర వచ్చేసాను. 40 నిమిషాలు, 5 నిమిషాలు ముగించేస్తాను. రైట్. ఎందుకంటే 9వ వచనం చెప్పకపోతే 8వ వచనం యొక్క మాధుర్యం ఉండదు. ఇట్స్ అ వండర్ఫుల్ థింగ్. ఇక్కడ చూద్దాం ఒకసారి అంటే ఇప్పుడు దేవుడు తిరుగుతాడు. నేను కళ్ళు మూసుకుంటున్నా. బుద్ధి జ్ఞానము లేని గుర్రం వలెను ఏమంటున్నామా? నేను కళ్ళు మూసుకున్నామా? కంచర గాడిద వల్ల. ఎవరిని అంటుండు? ఏ గాడిదని అంటుండు? ఏ గుర్రాన్ని అంటుండు నాకు తెలియదు. బుద్ధి జ్ఞానము లేని గుర్రం వలెను, కంచర గాడిద వలెను మీరు ఉండకూడదు. దిస్ ఈజ్ ది కౌన్సిల్. గాడ్ సేస్ డూ నాట్ బి అన్వైజ్ లైక్ ఎ హార్స్ ఆర్ అ డాంకీ అంటాడు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఈరోజు నువ్వు గుర్రంలా, నువ్వు డాంకీలా జీవించడానికి, ఎట్టబడితే అట్ట వెళ్ళడానికి, ఎటు పడితే అట్ట వెళ్ళడానికి నీకు పర్మిషన్ లేదు. యూ హ్యావ్ టు గో ఇన్ ది ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ద గాడ్. యూ హ్యావ్ టు గో ఇన్ ది టీచింగ్స్ ఆఫ్ ద గాడ్. యు ఆర్ గోయింగ్ టు రైట్ వే. దేవుని ఆలోచన ప్రకారము ఆయన చెప్పిన మార్గములో నడవలసిన. యూ కెనాట్ గో లైక్ ఎ డాంకీ ఆర్ ఎ హార్స్. హల్లెలూయా. బుద్ధి జ్ఞానము లేదు. నాకు ఆ మాట చదువుతున్నాడు. గాడిద చేసేదేమో ఆయన ఇట్లా తిడుతున్నాడు. ఆయన నిజంగా ఈ మాట రాసడము మామూలు విషయం కదా. దావీదు రాస్తున్నాడు. గాడిద ఎవరమ్మా? ఎవరు గాడిద? దేవుడు చెప్తుండ్రా మాటలు చెప్తున్నాడు. గాడిద ఎవరు? కీర్తన రాసినోడే గాడిది. మామూలు విషయం కాదు. ఎవరో దావీదుతో మాట్లాడు. దేవుడు ఎవరు నీతో మాట్లాడితే నాతో డైరెక్ట్ మాట్లాడతాడు. నువ్వు పెద్ద తోకుండొచ్చు, నువ్వు నా హృదయాన్సర్. యూ ఆర్ జస్ట్ లైక్ ఎ డాంకీ, వైల్డ్ డాంకీ. ఎందుకంటే కంచర గాడిదిలా ఎటో అటో వెళ్ళిపోయావు. యు ఆర్ నాట్ ఇన్ ది ట్రాక్. నువ్వు ట్రాక్ నుంచి దారిపోయావు. దేవుడు చెప్తున్నమాట, బుద్ధి లేక జ్ఞానము లేక ఎటో వెళ్ళిపోయావు దావీదు. యు ఆర్ నథింగ్ దెన్ ఎ డాంకీ. నువ్వు ఒక గాడిదలా వెళ్ళావు. నచ్చకున్న సత్యమే అది. నేనైనా పర్లేదు, నువ్వైనా పర్లేదు. నన్ను దేవుడు గాడిదలా పెట్టుకున్నారు. ఏం బతుకు? గాడిదలాంటి బతుకు ఏంటమ్మా? ఫస్ట్ ఏమంటే గాడిద కొడుకు అంటాం కదా. ఇప్పుడు తెలుస్తుంది ఎవడు గాడిద కొడుకు. దేవుని స్తోత్రం. నేను ఎవరిని ఏమంటలేను. ఎవరు వాక్యం బుద్ధి జ్ఞానము లేని గాడిద వల్ల అంటాడు. బుద్ధి జ్ఞానము లేని గాడిద. కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి కదమ్మా కొన్ని మాటలు. నిజంగా దేవుని మాటలు కఠినంగా. ఎందుకు బుద్ధి జ్ఞానము లేదో ఒకసారి గమనిస్తామా? ఎందుకు బుద్ధి జ్ఞానం లేదు? కింద ఒకసారి చదువుకున్నాను. ఎందుకమ్మా బుద్ధి జ్ఞానము? గుర్రం వలెను, కంచరగా ఆడదవలేను మీరు ఉండకుడి. తర్వాత చదవమ్మా. అవి మీ దగ్గరకు తేబడినట్లు వాటి నోరు వారితోనూ కళ్ళెములతోనూ అంటాడు కదంటే. అవి అటు ఇటు పోతుంటే ఏం చేయాలంటే వాటికి కళ్ళాలు వేస్తే ఎట్లుంటే గుర్రం కానీ కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటే కళ్ళాలు వేయాలి. కళ్ళెం వేస్తే ఎటు చూస్తాడు కదమ్మా. ఎవరికి కళ్ళెం వేయాల్సి వస్తుందంట? ఎవరికైతే బుద్ధి జ్ఞానం ఉండదో వాడికి కళ్ళెం వేయాల్సి వస్తుంది కదా. బుద్ధి జ్ఞానము లేనివానికి కళ్ళెం వేయాల్సి వస్తుంది. దేవుడు ఒక మాట చెప్తుంది. మీకు నిజంగా బుద్ధి జ్ఞానం లేకపోతే దావీదు కళ్ళెం వేశాడు కదా. సాతాను ప్రవక్తను బట్టి పంపించి ఆ స్టోరీ నేను చెప్పాను, మీరు చదువు. కళ్ళెం వేసి పట్టుకొచ్చాడు. బాబు నువ్వేరా బాబు, ఆ మనుషుడు సావాల్సినోడు నువ్వే అంటాడు కదా. హెచ్చరించేయమంటాడు. ఆ మనుషుడు ఎవడంటే, ఇలా చేసినోడు ఎవడంటే నువ్వే ఆ మనుషుడివి అని కళ్ళెం వేశాడు దేవుడు. దేవుడు ఈరోజు నిన్ను నన్ను కూడా కళ్ళెం వేయడం పెద్ద ప్రాబ్లమే కదా. ఈ నోస్ హౌ టు బ్రింగ్ us into the church. చాలాసార్లు నేను చర్చ నేను ఎట్లా తెప్పియాలని తెలుసు. ఆయన నీకు ఏడ కళ్ళెం వేయాలో ఏడ నొక్కాలో అటు నొక్కుతాడు కదమ్మా. చాలాసార్లు పోము చేయమంటాం. ఎర్ర ఇబ్బంది రాగానే ఏం చేస్తాం? నేను పోతలే ప్రార్థన చేస్తానండి. కానీ ఎవరు దగ్గర స్టార్టింగ్ పోయి దేవుడు ఆయన క్షమించలేను. ఇప్పుడు అందరి ముందు ప్రార్థన చేసి సిగ్గుపోతే ఇప్పుడు నిన్న దాకా రాలే గుడికి. ఇప్పుడు నేను గుడికి పోలేను, లేకపోతే ఎవరు తెలియకుండా వెనకాల కూర్చొని వెనకాలగానే వెళ్ళిపోతా. ఎందుకు ఎవ్వడి కనబడదు, గుడికి పోయింది కూడా కనబడదు. ఏసయ్యా ఇది మనుషులు అయితే ప్రార్థన చేస్తుంటాం, బయటికి మాత్రం నేను చేస్తలేదు, వదిలేసిన ప్రార్థన. దేవుడు ఎప్పుడో వదిలేసిన, అడగతలేదు. కానీ మనుషులు దేవా నువ్వు అన్నీ ఫీల్ అవ్వకు, నువ్వు మాత్రం ఇట్లా మాత్రం లాట్ ఆఫ్ థింగ్స్.
గాడ్ నోస్ హౌ టు బ్రింగ్ అంటాడు. ఏమంటాడు వాడు, అవి మీ దగ్గరికి రావాలి, దేవుని దగ్గరికి ఎలా తెచ్చుకోవాలని తెలుసు కాబట్టి దావీదుతో చెప్తున్నాడు, బాబు నిన్ను ఎలా పట్టుకొచ్చాడో. ఈరోజు సంఘంలో ప్రతి విశ్వాసతో దేవుడు అంటాడు, ఐ కెన్ బ్రింగ్ యూ వెన్ ఎవర్ ఐ వాంట్. ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఆ కళ్ళెం వేసి ఇలా లాగితే నువ్వు ఏ ట్రాక్లో అనుకున్నావు ఆ ట్రాక్లోకి అలాగే వస్తావు. తర్వాత వాటిలో నేను 10:11 అన్నప్పుడు అంటాడు కదా, దేవుని వాక్యం అంటాడు, ఒక విషయం చెప్తున్నాము, ఏమంటాడు, మూర్ఖులకు అనేకమైన ఆపదలు ఉంటాయండి, మూర్ఖుల్లా జీవించండి. మూర్ఖుడు ఎవడంటే వాక్యం చెప్తుంది తెలుసా అమ్మ, యేసు ప్రభు వారు పరిచయం చేస్తే ఆయన సైన్స్ అడిగినట్టు. సైన్స్ ఎవడు అడుగుతాడు తెలుసా అమ్మ, నువ్వు అది చేస్తే ఎవడు అడుగుతాడు తెలుసా అమ్మ, ఎవడికైతే విశ్వాసం ఉండదో వాడు అడుగుతాడు. విశ్వాసం లేని ప్రతి వాడు మూర్ఖుడే. కాబట్టి విశ్వాసం లేకుండా ఉన్నవారిగా కాకుండా విశ్వాసం కలిగిన వారిగా ఆ రక్షణ ఉంచడానికి దేవుడు తన కృపా సహాయం అయితే ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పనులకు తండ్రి నీకు వేలాదిస్తూ చెప్పని మాటలు నాతో మాత్రమా ఇంతబడిన వాక్యం అందరి జీవితం ఫలబద్ధ వాక్యం వాక్యానుసరణ జీవితం దయచేయమని పరిశుద్ధ నామని వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.